ఈ బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద కజరియా, డాన్సన్, సోమని బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లేలో చూడవచ్చు. ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాప్స్, MYK లాటిక్రేట్, రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును. మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్, నర్సరావుపేట, గుంటూరు రోడ్డు, వై జంక్షన్, వెల్కమ్ ఆర్చ్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, పల్నాడు జిల్లా. ఇట్లు మీ వేమ వెంకటేశ్వర. ఈ కల్పవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వల్లపు చెరువు రోడ్డులో గల ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆవరణలో ఈ రోజు 100 మంది విద్యార్థులకు వివిధ రకములైన నిత్యావసర వస్తువులు మరియు ఒక ఇంటర్ విద్యార్థికి 5,000 రూపాయలు స్కాలర్షిప్ ప్లాటినం క్లబ్ ప్రెసిడెంట్ ద్వారా పొట్టి హనుమంతరావు చేతుల మీదుగా విద్యార్థినికి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పొట్టి హనుమంతరావు మరియు అతిథులు సంయుక్తంగా పాల్గొని విద్యార్థులకు వివిధ రకాల వస్తువులు వారి చేతుల మీదుగా అందజేశారు. నిత్యావసర వస్తువులకు స్పాన్సర్ మండవ వెంకటరత్నం, జి వరలక్ష్మి, కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు అందించారు. అనంతరం విద్యార్థులకు వారి భవిష్యత్తు అభివృద్ధి కావడానికి వేదిక మీద ఉన్న అతిథులు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ వంకాయల ఆంజనేయులు, సెక్రటరీ సనిశెట్టి మోహన్ కుమార్, రమణామూర్తి, జగన్నాథం, HM ఇందిర, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మాది గడియార్థం సెంటర్లో శ్రీ భవానీ కంగన్ టాయ్స్ షాప్ ఉంది. అదేగాక మాది సొంత సంస్థ కల్పవల్లి సేవా ట్రస్ట్ ఉంది. మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నెలకి కనీసం 1-2 ప్రోగ్రాలు చేస్తూ ఉంటాం. ఒక్కోసారి సంవత్సరానికి 2 ప్రోగ్రాలు కూడా అవుతూ ఉంటాయి మా సంస్థ తరఫున. అంటే మా ఒక్క డబ్బుతోనే కాదు, వేరే స్పాన్సర్లు, వేరే డైరెక్టర్లు కూడా డబ్బులు వేసుకొని ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా మా డైరెక్టర్ గారు మండల రత్న గారు. తదుపరి దాంట్లో ఉన్న
డైరెక్టర్స్ కూడా వాళ్ళ సహాయ సహకారంతో కూడా చేస్తూ ఉంటాం ప్రోగ్రామ్ని. అలాగే దీంతో పాటు కూడా వాసు క్లబ్ని మా సంస్థ ఇంటర్నేషనల్ వాసు క్లబ్ సంస్థని, ఆ సంస్థల్లో దాదాపు 200 మంది ఉంటారు మెంబర్స్. ఆ మెంబర్ 50 క్లబ్బులు కానీ చదివి నా గవర్నర్ గారు మునగారు చిరంజీవి, సెక్రటరీ వచ్చేసి పోతిగంట రమేష్ గారు 2025కి. ఎందుకంటే ప్రతిసారి మేము సేవా కార్యక్రమం ఎక్కువ ఉంటా కానీ వేరే దుబారాగా ఎన్ని ఖర్చు చేయం. మీ అందరికి కూడా మా వంతు సహకారాలుగా అని చెప్పి మేము ఈ వాటర్ బాటిల్స్, ఈ స్టీల్ ప్లేట్లు కానీ ఆయుష్మా ఇతర మీకు కావాల్సిన వస్తువులు మేడం గారు చెప్తే వాటిని తీసుకొచ్చాము. మేము మీ పిల్లలు ఎవరన్నా మీ స్టూడెంట్స్ ఎవరన్నా మీటింగ్ చెప్పదలుచుకుంటే ముందుకు రావాలని కోరుతున్నాను. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా పడాలి, వారికి ఒక బహుమతి ఉంది. కండ తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, తిరునవ్వులో సిరులు, దొరనీయు మా తల్లి గలగల గోరావడి పరిగిపోతుంటేను, బిలబిలా కృష్ణమ్మ పరుగులెడుతుంటే, బంగారు పంటలే పండుతాయి, ఉరిపాల ముచ్చాలు దొరుకుతాయి, అవనాల తీయగల అపురూపు పసిడి పాలు, కారయ్య గొంతులో దారాలు నాగాలు, తెలుగు తల్లి జయ తెలుగు తల్లి. చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ముందుగా నివేదికను అలంకరించినటువంటి కేశవరావు గారికి, హనుమంతరావు గారికి, ఉన్న వెంకటరమణ గారికి, అదేవిధంగా స్కూల్ డైరెక్టర్ అయినటువంటి ఇందిరా మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులందరికీ కూడా నా శుభాశీస్సులు. చాలా సంతోషం. నేను ఈ స్కూల్కి ఇదే నా ఫస్ట్ విజిట్. నేను గత నెలలో నవంబర్ నెలలో నేను సాయిబాబా మందిరం రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి సాయిబాబా మందిరానికి నేను సెక్రటరీగా, అంటే ఆ గుడి వ్యవహారాలు చూస్తూ ఉంటాను. భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఆ గుడిని నిర్వహిస్తూ ఉంటాం. ఆ గుడి యొక్క లక్ష్యం ఏంటంటే అంటే ముందు ప్రతివాడికి, ప్రతి మానవుడికి, ప్రతి జీవికి కావాల్సింది కడుపు నిండాలి. ప్రతిరోజు మనం ఎంత చెప్పుకున్నా స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా పేదరికం ఇంకా తొలగిపోలేదు. బిలో పావర్టీ లైన్లోనే ఉన్నాము. మనలాంటి పట్టణాలు, నగరాల్లో కూడా ఈ ఆకలి చావులు, ఆకలి కోసం అలమటించడం ఇప్పటికి కూడా జరుగుతుంది. మనం ఎంతో అభివృద్ధి చెందాము అనుకున్నా కూడా ఇవన్నీ కూడా కఠోరమైన వాస్తవాలు. దాన్ని లక్ష్యంగా పెట్టుకొని బాబా వారి లక్ష్యాల్లో ఒకటైనటువంటి అన్నదాన కార్యక్రమం మేము చేపట్టాం. మా మందిరంలో పూజలు, బాబావారికి పూజలని, అభిషేకాలని, హోమాలని, అష్టోత్తర పూజలని ఇవన్నీ జరుగుతాయి. అన్ని దేవాలయాల్లో జరిగినట్టుగానే మా మందిరంలో కూడా జరుగుతాయి. దీనికి అదనంగా ప్రతిరోజు గత 28 సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం ఒక 10 మందితోటి మొదలైనటువంటి పేదల నిత్యాన్నదానం. మళ్ళీ ఎవరు డబ్బున్న వాళ్ళకి పెట్టమా, ఎవరన్నా వస్తే వాళ్ళు ఎవరు కూడా అడగరు, వాళ్ళే ₹1 ఇచ్చిపోతారు. అలాంటి పేదలకి ఎవరికైతే 12-1 గంట మధ్య వచ్చి అయ్యా మేము ఈరోజు తినడానికి మాకు లేదు అన్న వాళ్ళకి ఆ బాబా వారి అపార అనుగ్రహ కరుణా కటాక్షాలతోటి వాళ్ళందరికీ కూడా చక్కటి భోజనం పెట్టి పంపిస్తాం. ఇది మాకు అనుకోకుండా ఈ కల్పవల్లి సేవా ట్రస్ట్ వాళ్ళ డైరెక్టర్ అయినటువంటి మొన్న వెంకటరమణ గారు ప్రతిరోజు మా మందిరానికి వస్తూ ఉంటారు. నాకు ఈ రోజు వరకు కూడా తెలియదు ఇక్కడ ఏదో సేవా కార్యక్రమం చేస్తున్నాము అని. ఈ తర్వాత ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తున్నాము, మీరు కూడా రావాలి అంటే దీనికి నేపథ్యం ఏంటంటే మా మందిరానికి వచ్చే కొద్దిమంది భక్తులు కూడా దీంట్లో ఈరోజు
ఈ చేసే సేవా కార్యక్రమంలో కొంతవరకు భాగస్వాములు అయ్యారు. వారు కూడా ఏదో మా గుడికి వచ్చే భక్తులు కూడా కొంత ఇవ్వడం జరిగింది. వారి తరఫున వీళ్ళు ఈ మిత్రులు వీళ్ళందరూ కూడా నాకు వాళ్ళందరి తరఫున కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే చక్కగా చదువుకోవాలి. మనం ఏదో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళలేకపోయాము, ఇది చాలా చిన్న స్కూలు, ఇదేదో ప్రైవేట్ స్కూలు, ఇక్కడ ఎట్లా ఉంటుంది అనుకోకూడదు. మేము మీ అంత వయసులో ఉన్నప్పుడు ఇలాంటి స్కూల్స్ ఈ మాత్రం స్కూల్స్ కూడా వెళ్ళరా. మీరందరూ కూడా వారికి కృతజ్ఞతగా ఉండి మీరు మంచి చదువుకోవాలి. మీ అందరికీ కొద్దిమందికైనా అందరూ ఏమీ అనాథులు కాదు. తల్లిదండ్రుల్ని గౌరవించాలి, గురువుని గౌరవించాలి, మీకు రోజు విద్య నేర్పే గురువుని గౌరవించాలి. ఈ రకమైన క్రమశిక్షణతో చదువుకుంటూ ఉంటే ఎలాంటి స్కూల్స్లో చదువుకున్నా చెప్పే విద్యలో నాణ్యత కనుకుంటే, క్వాలిటీ ఎడ్యుకేషన్ కనుకుంటే ఎంతటి ఉన్నతమైన స్థానాలకైనా కూడా వెళ్ళటం జరుగుతుంది. ఈ 2 ముక్కలతోటి నేను ఉంటా. భవిష్యత్తులో ఏదైనా కావాలన్నా కూడా మేము కొద్దిగా గొప్ప భక్తుల సహాయ సహకారాలు ప్రకాశ నగరంలో కూడంటే కాస్త చుట్టుపక్కలంతా కూడా కొంచెం ₹1 ఉన్న ధనవంతులు ఉన్న ఏరియా. మనం ఏదన్నా అడిగి వాసవి జై వాసవి. ఈరోజు అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్య అతిథి పొట్టి హనుమంతరావు గారికి, మురళశెట్టి గోపాలరావు గారికి, మండ వెంకటరత్నం గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్లాట్ఫామ్ ప్రెసిడెంట్ గారిని నాకు తెలిసిన సహాయము సహకారాలు సపోర్ట్ చేస్తానంటే మా కేశవరావు గారు, మా హనుమంతరావు గారు, మా వీళ్ళు సెక్రటరీ ట్రెజరర్ గారులే. వీళ్ళ సహాయం వల్ల నేను ఈ సహాయ సహకారాలు చేస్తున్నాను. ఇంకా ముందు ఎన్నో చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జీవాశ్రీ స్టేజ్ అలంకరించిన పెద్దల హనుమంతరావు గారికి, అట్లానే కేశవరావు గారికి, ప్రెసిడెంట్ అయినటువంటి వంకల ఆంజనేయ గారికి, అట్లానే డైరెక్టర్ అయినటువంటి ఇందిరా మేడం గారికి ధన్యవాదములండి. అట్లానే వాసవి క్లబ్ ప్లాటినం తరఫున మేము ఎన్నో ప్రోగ్రాంలు చేస్తున్నాము. అలాగే వెల్లంపల్లి కేశవరావు గారు మాకు ఎంతో సహాయం చేస్తున్నారండి. అట్లానే మండ వెంకటరత్నం గారు ఈ క్లబ్కి ప్రీవియస్ ప్రెసిడెంట్గా కూడా చేశారండి. వారే స్థాపించారు ఈ క్లబ్ని. ఈ క్లబ్ తరఫున అలాగే స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా ఏ ప్రోగ్రాంలైనా చేసినా వీళ్ళ సహాయంతో చేస్తున్నాము. ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నాము. సెలవు తీసుకుంటాను. ప్లాటినం వాసవి ప్లాటినం సభ్యులతో కేశవ గారి యొక్క ఆధ్వర్యంలో బహుమతులు ఇవ్వడానికి అందరం వచ్చాము. ఇండికేటర్ అనేది చాలా గొప్ప సంస్థ. ఈ సంస్థ అమెరికా వాళ్ళు కూడా దీంట్లో ఉంది. చాలా పెద్ద గొప్ప సంస్థ. ఇక్కడ అందరినీ హ్యాండిక్యాప్ అవ్వాలని అందరూ చక్కగా పెట్టుకున్నారు. ఈ విషయం ఈ రోజున కల్పవల్లి సేవా సృష్టి చైర్మన్ వెల్లంపల్లి కేశవరావు గారు అండి. వేరే ఉద్దేశం కాదు, నాకు అంటే వేరే అంటాం కదండి. పని చేసే మనిషిని, సేవ చేసే మనిషిని ఎప్పుడే మనం చూడాలి. వారు ఈ వయసు కూడా ఏ కార్యక్రమం పెట్టినా తన వంతు నేను ఉన్నానని చెప్పి అది కార్యక్రమం చేస్తూ నా వంతుగా ధన రూపేనా, వస్తు రూపేనా, అట్లా సరుకుల రూపేనా, అట్లా ఇంకో వ్యక్తి డైరెక్టర్ మండ వెంకటరత్నం గారు. మీరు నాకు కరోనా కానీ తెలుసు. ఏ కార్యక్రమం పెట్టినా పేదలకు అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్రహ్మాండంగా మరి మా వాసవి క్లబ్లో ప్రెసిడెంట్ చేశారు. ఇప్పుడే స్కాలర్షిప్ ఇచ్చాడు. అట్లానే గోపాలరావు గారు అండి చెప్పారు పెద్దలు, వారి గురించి చాలా విన్నాము. అట్లా మేడం గారు, ఆ మేడం గారు వినాలని చెప్తాను. మా వాసవి క్లబ్ అంటే ఒక స్వచ్ఛంద సంస్థ. దీంట్లో సరే వాయిస్ సభ్యులు ఉన్నప్పటికీ సేవా కార్యక్రమం కులమత భేదాలతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒక 50 కోట్ల రూపాయల సేవా కార్యక్రమం చేస్తామండి. మనం ఎవరికైతే అవసరం ఉందో అట్లా చేయడం మాకు ముఖ్య ఉద్దేశం. ఇట్లా స్కాలర్షిప్లు, కుట్టు మిషన్లు, వెట్ బ్రేండ్లు, అట్లా నోట్బుక్స్, బియ్యం పంపిణీ అట్లా ఎన్నో చేస్తుంటామండి. మరి కేశవరావు గారు కూడా ఏ కార్యక్రమం పెట్టినా మరి ఏదైనా సరే మన ధన రూపంలో కాబట్టి ఇట్లా మా సహకారంతో కాబట్టి మంచి కార్యక్రమం చేస్తారు. మరి ఈ రోజున ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ప్రత్యేకంగా నన్ను కూడా ఆహ్వానించి మండ వెంకటరత్నం గారు వాస్తవం నాకు తెలుగు చేసి రాలేదన్నా కూడా మీరు రావాల్సిందని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. అంతా చెడు అవపడుతుంది కానీ మంచి మాత్రం లేనిది చాలా తక్కువగా ఉంది మంచి అనేది. ఏదైనా సరే మీకు మంచి మాటలు చెప్పాలంటే మీకు చెప్పేది ఫస్ట్ మీకు తల్లిదండ్రులు, తర్వాత మీకు విద్య నేర్పే గురువులు. వీళ్ళ ముగ్గురే మీకు మంచి చెడు అనేది చెప్పేవాళ్ళు. ఈ మంచి చెడు చెప్పేవాళ్ళు వీళ్ళ మాటలు వినండి.
మీరు బాగా చదువుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆటలాడుకోండి, ఇలాగ అన్నీ చేస్తూ ఉండండి. దాంతోపాటు మీ తర్వాత నెక్స్ట్ దైవం. ఆ దైవం అనేది మనకి ఎవరికి అవ్వపడరు, కానీ దైవం యొక్క ఆశీస్సులు కనుక ఉంటే మనం అందరం బాగుంటాం. అలాగనే మీరు బాగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఆటలాడుకోండి, మంచి ఆహారం తినండి, 2 పూట్ల స్నానం చేయండి, పెద్దలు చెప్పిన మాటలు వినండి, వాళ్ళని గౌరవించండి. అలా చేస్తుంటే మీరు బాగుంటారు. మీకు అందరికీ ఒక్కొక్క విషయం చెబుతా. ఈ రోజున పిల్లల చదువులు చాలా వరకు తగ్గిపోయినాయి. మెమరీ పవర్ అనేది అసలు పూర్తిగా పోయింది. కారణం ఏంటంటే మీ ఇళ్లలో ఉండే టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ఈ కంప్యూటర్లు, వీటి జోలు ఎప్పుడైతే మీరు పోతారో మీకు మెమరీ పవర్ పోద్ది. మీరు చదువుకొని కూడా చదువుకోలేరు. మీరు మీ శరీరం కూడా బాగా వీక్ అయిపోద్ది, అనారోగ్యం పాలవుతారు. అందుకని ఈ మూడిటికి ఎంత దూరంగా ఉంటే మీరు అంత బాగా చదువుకుంటారు, బాగుంటారు, మీ స్కూల్కి మంచి పేరు తెస్తారు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు. కనుక ఆ మూడికి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండండి. దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకే ఉపయోగించుకున్నప్పుడే మీరు బాగుపడతారు, మీ జీవితాలు బాగుపడతాయి. అందువల్ల ఏంటంటే మంచి వాటిని ఆచరించండి, చెడుని వదిలేయండి, అప్పుడే మీరు బాగుపడతారు. అందువల్ల నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా విని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే బాగుంటారు. దాంతోపాటు మీ అందరికీ ఒక విషయం చెబుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు చదువుకొని అందరూ ఉద్యోగాల కోసమే పోతున్నారు. ఉద్యోగాలు అనేది అందరికీ ఎవరికి దొరకటలేదు. కారణం ఏంటంటే ఈ రోజున ఎందుకంటే అన్నీ బాగా చదువుతుంది, ఒక ఆర్థిక సమస్య లేదనమాట వాళ్ళకి. అందుకే అడగంగానే వాళ్ళు ప్రెసిడెంట్గా గ్యాస్ చూడడంతో వాళ్ళ కమిటీ సభ్యులు అలాగే మన గవర్నర్ గారు సలహా కూడా తీసుకొని మా ప్రభుత్వ శాఖ ఇంకేమైనా ఉంటుందో అందిస్తామని వాళ్ళు మాట ఇచ్చారు. కానీ ముందు ఇంకేమైనా పెద్ద చదువులు చదివినా కానీ మాకు ఫోన్ చేశాను, మాకు అవకాశం చేస్తే గవర్నర్ గారు ఫోన్ చేస్తే ఇటు మా కలుపు వాసు కలుపు ఎవరికైనా ఫోన్ చేశాం కానీ వారికి కావాలని ఎవరి శక్తికొలే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారమ్మా. అలాగే బాగా చదువుకొని మళ్ళీ ఈ 5 వేలు మేము 10,000 రాకుండా అని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు 5,000 వేసేప్పుడు మీరు 20,000 ఇవ్వాలి. రేపు దాపు వస్తుంది, దాపు వస్తే గ్యారంటీ నీకు అడవులు పడలేదు. వాసం మాత్రం నమ్మకం గ్యారంటీ నీకు 55,000 రూపాయలు స్టార్టింగ్ జీతం వస్తుంది నీకు. సరేనా? చదువుకుంటే న్యాయం చేయండి.